ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। स्वामी वारिदी ఒక భజన పాడదాం। శ్రీకృష్ణ పరమాత్మ माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदु गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी दीनवत्सला मुकुंद मोहना हरे दीनवत्सला मुकुंद मोहना हरे बाल गोपाल हरे पीतांबर धारे बाल गोपाल हरे पीतांबर धारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी भक्तवत्सला परमा पावना हरे भक्तवत्सला परमा पावना हरे नंद गोपाल हरे गोवर्धन धारे नंद गोपाल हरे गोवर्धन धारे माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी 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 गिरिधारी। श्री कृष्णचंद्र भगवान की जय। गीता। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा
దయా భూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం తేజ క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. హే భారత అర్జున, భవంతి దైవీం సంపదీం అభిజాతస్య. కొంతమంది మహాత్ములు ఈ దైవ సంపదతో పుడతారోయ్ అని స్వామి ప్రారంభించారు. ఏంటి స్వామీజీ వాళ్ళ యొక్క క్యాపిటల్, వారి యొక్క సంపద ఏంటండి అంటే, ఇదిగో చెప్తాను అని ఈ 3 శ్లోకాల్లో స్వామి వారి యొక్క సంపద చెప్పడం జరిగింది. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమః, యజ్ఞః, స్వాధ్యాయః, తపః, ఆర్జవం ఇత్యాది. నిన్నెక్కడి వరకు చూసాం. ఆర్జవం వరకు మనం దైవీ లక్షణాలను చూడటం జరిగింది. మొదటిది ఏంటి స్వామి అంటే, మొదటిది అభయం అని చెప్పారు. ఎవరికైనా అంటండి, మన వ్యవహారంలో అయినా సరే, మనం ధర్మ మార్గంలో నడిస్తే భయం పుట్టదటండి. అధర్మ మార్గంలో నడిస్తే సహజంగానే మనలో భయం పుడతాది అంటారు. రావణుడు చూడండి, రావణాసురుడు ఒక చక్రవర్తి, కానీ సీతాపహరణానికి వచ్చినప్పుడు మాత్రం ఆయన భయపడ్డాడు. మారు వేషంలో వచ్చాడు. రామలక్ష్మణులు లేనప్పుడు వచ్చాడు. తులసి రామాయణంలో వర్ణిస్తారు, అప్పుడు రావణాసురుడి యొక్క అంతఃకరణట ఒక కుక్కలాగా ఉంది అట. అంత నీచంగా, అంత భయపడుతూ నిలబడ్డాడంట రావణుడు సీత ముందు అపహరించడానికి వచ్చినప్పుడు. ఇది ఒక కేసు. సీతాదేవిని లంకలో పెట్టాడు రావణుడు. సీతమ్మ ఆమె ఏ రోజు భయపడలే, భయమైతే పడలే. అనంత చక్రవర్తి వీడు, బోలెడంత సామ్రాజ్యం ఉంది, తాను ఒంటరి మహిళ, ఒక స్త్రీ. అటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా ఈ రావణ సామ్రాజ్యానికి ఆవిడ భయపడలే. కారణం ఏంటండి అంటే, ఆమె ధర్మ మార్గి, ఈయన అధర్మ మార్గి. మిగతా బలాలన్నీ ఉన్నాయి ఈయన దగ్గర, ధర్మం లేదు. ఆమె దగ్గర ఏ బలము లేదు, ధర్మం ఒక్కటే ఉంది. కాబట్టి ఆమె నిర్భీతిగా నిలబడింది, వీడు భయపడుతుండేవాడు ఎప్పుడు. కాబట్టి అభయం కావాలండి అంటే ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ధర్మం అన్నిటికీ మూలము అంటారు. ఏది కావాలన్నా ధర్మపరంగా మనం వెళ్ళిపోతే అవి జరుగుతాయి. సరే స్వామీజీ. స్వామీజీ, ఇవాళ 2వ శ్లోకం మనం చెప్పుకోవాలిగా. ఒక్కొక్క దైవీ లక్షణం చెప్పండి. 2వ శ్లోకంలో మొదటి దైవీ లక్షణం ఏంటండి అంటే అహింస. పరమాత్మ చెప్పిన లక్షణం అహింస. ఇది చాలా పాపులర్ వాల్యూ, చాలా మంది కీర్తించారు. మన ఉపనిషత్తులు కూడా ఏం చెప్పాయండి అంటే, సర్వులు 3 వ్రతాలను పాటించాలి. సర్వులు అంటే పిల్లలు, పెద్దలు, సన్యాసులు, బ్రహ్మచారులు, గృహస్థులు అందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్నాము అంటే 3 వ్రతాలు పాటించాలట. ఏంటి స్వామీజీ ఆ 3 వ్రతాలండి అంటే, సత్యము, అహింస, బ్రహ్మచర్యం. ఈ 3 కామన్, స్త్రీలు పురుషులు అందరూ పాటించవలసింది. ఒక వ్రతం పేరు సత్యం, ఇంకొక వ్రతం పేరు అహింస, 3వ వ్రతం పేరు బ్రహ్మచర్యం. గురుదేవులు అంటారు, ఈ 3 మన సనాతన ధర్మానికి పునాదులంట. ఈ పునాదుల పైనే మన ధర్మం కట్టారు. సత్య, ధర్మ, బ్రహ్మచర్యాల్లో సత్యమే మాట్లాడాలి, సత్యానికే కట్టుబడాలి. అహింస అంటే ఎవరిని కూడా మనం పీడించరాదు, మనస్సులో కూడా పీడించకూడదు. అది మన ధర్మం. మేము సనాతన ధర్ములమే అంటే మనం పాటించవలసిన వ్రతం ఏంటండి అంటే మనస్సులో కూడా ఎవరిని పీడించకూడదు. 3వది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే దేవుడి పైన విశ్వాసం. బ్రహ్మలో చరించటం అంటే భగవంతుడి పైన విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఈ 3 మన పునాది రాళ్ళు. అందులో అతి ఎంతో పాపులర్ అయినది అహింస. అయితే శంకరాచార్య గారు ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే, అహింస అంటే ప్రాణినం పీడావర్జనం. ప్రాణులను పీడావర్జనం అంటే వాటిని పీడించాలి అనే గుణాన్ని విడిచిపెట్టడమే అహింస. పీడన విడిచిపెట్టడం. మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే, పీడా బుద్ధిని
విడిచిపెట్టడం పేరే అహింస. ఎవరిని కూడా మనం పీడించకూడదు. ఇందులో మొదటిది ఏంటండి అంటే భౌతికంగా పీడించకూడదు. మినిమం అదైనా మనం ఫాలో అవ్వాలి. భౌతికంగా పీడించటం అంటే చూడండి, నిష్కారణంగా కొంతమంది కొడతారు, కాల్చేసి చంపేస్తారు, హత్యలు చేస్తారు, దారుణాతి దారుణాలన్నీ చేస్తారు కదండి. ఇవన్నీ అదొక పీడా గుణం. అది భగవంతుడికి అస్సలు నచ్చదు. అది యథార్థం. భౌతికంగా అంతకన్నా కొంచెం మెచ్యూర్ అయితే వాక్కు ద్వారా కూడా ఎవరిని పీడించకూడదట. అంటే మనం హార్ష్ గా మాట్లాడి ఎవరి మనస్సులు గాయపరచకూడదు. భౌతికంగా కొడితే శరీరానికి ఎలా గాయం అవుతుందో అండి, మాట ద్వారా కొడితే మనసుకి అలాగే గాయం అవుతుంది. రాముడిని అరణ్యానికి పంపించే ముందు దశరథుడికి కబురు పెడతాది కైక. అక్కడ ఈ పీడని అనుభవించాడు దశరథుడు. కైక దశరథుడిని భౌతికంగా ముట్టుకోలే, కొట్లే, చేత్తో మాటలే ఆడింది. ఆ కాఠిన్యమైన మాటలకి దశరథుడు తులసి రామాయణంలో బతిమాలుకుంటాడు కైకిని. కైక ఇంకా ఆపుతావా నీ నోరు అంటాడు. నేను భరించలేకపోతున్నానే, గుండె బద్దలైపోయింది, నేను చచ్చిపోతున్నాను, ఆపుతావా అని దశరథుడు అడుగుతాడు. అయినా ఆపుదామే, పడిపోతాడు. మాట ద్వారా చంపేసింది దశరథుడిని. బ్రతిమాలుకుంటాడు దశరథుడైతే, కైకా ఇంకా ఆపుతావా, నేను చచ్చిపోతున్నాను నీ మాటలకి, భరించలేకపోతున్నాను, గుండె బద్దలైపోతుంది అంటాడు. కానీ ఆవిడ అనాలనుకుని దనేస్తుంది. దారుణాతి దారుణమైన మాటలన్నీ, ఆ మాటలకే చచ్చిపోయాడు. ఇది వాక్కు ద్వారా పీడ. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి అంటారు. శరీరం ద్వారా ఎవరిని పీడించకూడదండి. అది మనం వ్రతం పెట్టుకోవాలి. ఎవరిని నేను చెయ్యెత్తి కొట్టను, నా పిల్లలైనా నేను కొట్టను, మంచితోనే చెప్తా, మాక్సిమం నేను ట్రై చేస్తాను స్వామి. మాట కూడా మళ్ళగా మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అదే విషయం మంచిగా చెప్పటం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఈ అహింస అనేది మంచి వ్రతం. ఇది మన పునాది, ఎవరిని పీడించకుండా ఉండటం. అహింస, సత్యం రెండోది వెంటనే వచ్చింది చూడండి. స్వామి చెప్తున్న రెండో దైవీ సంపద ఏంటి స్వామి అండి అంటే సత్యము అన్నారు. సత్యానికి భగవత్పాదులు ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే అప్రియ అనృత వర్జనం యథాభూతార్థ వచనం. ఏం జరిగిందో అదే మాట్లాడండి, ఆ మాత్రం సత్యాన్ని పాటిస్తే చాలట. అబద్ధాలు ఆడొద్దు. మనకి చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు కూడా చెప్పేవారు, అబ్బా నాన్న ఎప్పుడు అబద్ధాలు ఆడకమ్మా, ఏది ఉందో అదే చెప్పండి. అంత చిన్న పరిపాలన మనం చేసిన క్రమేపీ పరిశుద్ధత వచ్చేస్తుంది. యథార్థ వచనం, యథార్థంగా ఏం జరిగిందో దాన్నే చెప్పటం నేర్చుకోవాలని. పెద్దవాళ్ళు అంటారు, నిజానికి మనం అబద్ధాలు ఆడితేనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో ఏదో అబద్ధం ఆడేసి మనం మర్చిపోయాము, వాళ్ళు అది నిజం అనుకున్నారు, మళ్ళా మాట్లాడినప్పుడు ఏం ఆడి ఉంటానబ్బా అని ఆలోచించాలి. అబద్ధాలు ఆడితే, సత్యం ఆడితే భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. కాబట్టి మినిమం వ్రతం ఏంటండి అంటే ఏదైతే యథార్థంగా జరిగిందో దాని గురించే మాట్లాడటం, అది నేర్చుకుంటే చాలు అంటారు భగవత్పాదులు. సత్యవ్రతం. ఇంకా దానికి మీరు అలంకారం చెయ్యాలండి అంటే అప్రియం, అంటే ఇతరులకి అప్రియంగా ఉండకూడదు మనం మాట్లాడింది. అప్రియంగా అంటే వాళ్ళకి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనిపించకూడదు. ప్రియత ఉండాలి, ప్రేమను జోడించి మాట్లాడితే మరీ మంచిది. అనృతం, అనృతం అంటే అబద్ధాన్ని విడిచిపెట్టాలి. సో ఈ రకంగా సత్య వాక్కుని మనం పరిపాలించిన, ఇది మన సాంప్రదాయం అండి, ఇది మన ధర్మానికి మూలం. ధర్మానికి మూలం బట్టలు వేసుకోవటం, బొట్లు పెట్టుకోవడం, గుడ్లకు వెళ్ళటం కాదు. మన పెద్దవాళ్ళందరూ పాటించిన నియమాలు. ఎందుకండి వాళ్ళకి ఇప్పటికీ కీర్తిస్తాము. శ్రీరాముడు పితృవాక్కు పరిపాలకుడండి అంటే ఒక మాటే అది. సత్యహరిశ్చంద్రుడు మాట కోసం, తనిచ్చిన మాట కోసం ఎంతవరకు వెళ్ళాడండి అంటే భూమండలాన్నంతటినీ పరిపాలించిన చక్రవర్తి కాటి కాపరగా నిలబడ్డాడు కేవలం మాట కోసం. నేను అనలేదు, పైగా విశ్వామిత్రుడు అంటాడు నేను అనలేదు అని నేను వెళ్ళిపోతానండి.
అంటే స్వామి అంటాడు, లేదు స్వామి, రాజ్యం ఉండొచ్చు పోవచ్చు, కానీ మాట పోదుగా, నేను మాట ఇచ్చాను మీకు, కాబట్టి ఐ స్టాండ్ బై ఇట్, నేను నిలబడతాను. ఆ మాత్రం వాక్య పరిపాలనైనా మనం పాటించాలి. ఉపనిషత్తు ఏం చెప్పిందండి అంటే సత్యమేవ జయతే. అందుకే ధర్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అబద్ధాలు ఆడేస్తే విక్టరీ వచ్చేస్తుంది స్వామి, ఈ రోజుల్లో అలా కలగదు స్వామి అంటాం. కాదు, శాస్త్రం చెప్పింది సత్యమేవ జయతే. పైగా మన భారతదేశానికి మనం పెట్టుకున్న సింబల్లో కింద రాసుకున్నాం సత్యమేవ జయతే. మేము ఎప్పుడూ కూడా సత్యాన్నే పాటిస్తాము, సత్యం ద్వారానే జయాన్ని సంపాదించుకుంటాము. సత్యమేవ జైతే. దానికి శంకరాచార్య గారు ఏమంటారు తెలుసా అండి? సత్యమేవ జైతే అంటే సత్యం ఏదో చెట్టు మీద పండు కాదు నెగ్గటానికి, సత్యవాన్ జైతే అంటాడు ఆయన. సత్యమేవ జైతే అంటే ఈ సత్యాన్ని పాటించిన వాడికి విజయం లభిస్తుంది అని, సత్యవాన్ జైతే అని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి అహింస, సత్యం. మూడవది బ్రహ్మచర్యం. ఇక్కడ స్వామి చెప్పలేదు కానీ బ్రహ్మచర్యం అంటే ఈశ్వరుని పైన విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఈ మూడు ధర్మానికి మూడు పునాదులు అని మన పెద్దవాళ్ళందరూ, ముఖ్యంగా మన సనాతన ధర్మం. వేరు వేరు ధర్మాలు ప్రపంచంలో ఉన్నాయి కదండి, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, అనేక. హిందూ మతానికి ముఖ్యమైన మూడు పునాదులు ఏంటండి అంటే ఈ మూడే, సత్య, బ్రహ్మచర్య, అహింసలు అని పెద్దవాళ్ళు చెప్తారు. తరువాతది అక్రోధ. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మరొక దైవీ సంపద ఏంటండి అంటే క్రోధాన్ని ఉపసంహరించుకునే గుణం. ఎప్పుడైనా క్రోధం కలిగింది అంటే క్రోధాన్ని ఉపసంహరించాలి. ఆ గుణం పేరే అక్రోధము అంటారు. భగవత్పాదులు ఇస్తారు ఏంటండి అంటే పరైహి ఆకృష్టస్య అభిజాతస్య వా ప్రాప్తస్య క్రోధస్య ఉపశమః అంటాడు ఆయన. అంటే ఈ అక్రోధం అనే గుణం ఎలా ఉంటుందటండి అంటే మన సైకాలజీని మనం చూడాలి. మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంచుకోవాలి. ఆకృష్టస్య అంటే ఎవరైనా మనల్ని పరుషంగా తిడుతున్నారంట. ఆకృష్టం అంటే పరుషంగా మందలిస్తున్నారు. అభిజాతం అంటే కొడుతున్నారు కూడా, మనల్ని కొడుతున్నారు కూడా. కొట్టినప్పుడు ఏమవుతుందంట మనకి ప్రాప్తస్య క్రోధస్య, క్రోధము అనేది ప్రాప్తిస్తుంది. సహజంగా మనకి కోపం వస్తుంది. వచ్చినప్పుడంట కోపం రాకపోవడాన్ని అక్రోధం అనరు, అది వేరే గుణం. దానిని క్షమ అంటారు, వాళ్ళకి కోపమే రాదు. వచ్చిన కోపాన్ని విత్డ్రా ఎవరైతే చేసుకుంటారో ఆ గుణం పేరు అక్రోధము అంటారన్నారు భగవత్పాదులు. ఎవరైనా కాఠిన్యంగా ఉన్నప్పుడు మనకి క్రోధం వచ్చేసింది, వచ్చిన క్రోధాన్ని మనం ఉపసంహరించుకోగలిగితే ఆ ఉపసంహరించుకునే గుణాన్నే అక్రోధము అని అంటారు అని చెప్తారు స్వామి. పెద్దవాళ్ళు చెప్తారు క్రోధాన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్టే. అందుకే భగభగా మండే చెట్టు పైన పక్షులు వాలవు, పచ్చగా ఉండే చెట్టు పైనే పక్షులు వాలుతాయి అంట. ఎందుకంటే అది ప్లెజెంట్ గా ఉంటుంది స్వామి, అక్కడ హాయిగా మేము విశ్రాంతి తీసుకోవచ్చు అంట. ఇది ఎప్పుడు భగభగా మండుతుంది, దగ్గరికి వెళ్తే భయం, ఏమంటాదో తెలీదు, ఏమి చేస్తాదో తెలీదు. కాబట్టి ఇక్కడికి ఎవరు వాలరు. అందుకే గురుదేవ్ అంటారు కొంతమంది ఉంటే అందరు ఉంటారట, కొంతమంది వెళ్ళిపోతే అందరు ఉంటారు. అంటే మన ప్రెజెన్స్ ఏ రకంగా మనం తయారు చేసుకుంటామో దాన్ని డిసైడ్ చేసేది ఈ క్రోధమే. పదే 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 కోపం పడుతున్నాం అనుకోండి, మనకు అందరూ దూరం అవడం ప్రారంభిస్తారు. అమ్మో కోపిష్టివాడు వస్తున్నాడు అంటాం. కాబట్టి క్రోధాన్ని జయించాలి. భగవద్గీతలో ముందు ఎక్కడో స్వామి చెప్తారు, కనీసం శరీరాన్ని పడవేసే ముందైనా
ఈ కామ క్రోధోద్భవ వేగాన్ని తగ్గించటానికి ట్రై చెయ్యాలి అంటాడు కృష్ణుడు. చచ్చిపోయేలోగా అయినా ఈ రెండిటి యొక్క వేగాన్ని తగ్గించాలట. ఏ వేగం స్వామి? విపరీతమైన కోరికలను కలిగి ఉండటం కానీ, విపరీతమైన కోపాన్ని కలిగి ఉండటం కానీ. ఈ రెండింటిని తగ్గించారంటే మీ జీవితం కొంత సక్సెస్ అయినట్టే అంటాడు ఆయన. కాబట్టి క్రోధం తగ్గించాలండి అంటే ఎక్కువ హెల్ప్ చేసేది ఏంటండి అంటే అలర్ట్నెస్ అంటారు. మన మనస్సును మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి. దానిని విడిచిపెట్టేశామంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగ పడితే అలాగా తను వెళ్ళిపోతుంది. తను చూస్తూ ఉండాలి ఎక్కడ గట్టు దాటిపోతుందో. ఆ గట్టు వరకు వచ్చింది అన్నప్పుడు మనకి అర్థమైపోతుంది. మా ఆచార్యజీ చెప్పేవారు, కోపం వచ్చినప్పుడు అంటే అది మనకు సిగ్నల్ ఇస్తుందంట. ఆ సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలో మనం అలా మేనేజ్ చేయాలి. కాబట్టి క్రోధాన్ని తగ్గించ అక్రోధ. తరువాత లక్షణం త్యాగ. త్యాగము అంటే రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ అంటే మనకి కలిగి ఉన్న దానిని మనం ఇంకొకరికి ఇచ్చే స్వభావం. దానం లాగే ఉంటది కదా స్వామి అంటే దానంలో పరిపూర్ణత ఉండదు. త్యాగం అంటే ఏంటండి అంటే వాళ్ళ కోసం సర్వాన్ని విడిచిపెట్టి మనకేమీ లేకుండా అయ్యే స్థితి. అయితే ఈ త్యాగ లక్షణం కలిగి ఉండటం అవసరమే అంటారు. ఎందుకు స్వామి అవసరం అంటే గురుదేవులు చక్కగా చెప్తారు. మనం అనుకుంటాం త్యాగం అంటే సన్యాసమేమో, చాలా కష్టమేమో అనుకుంటాం. ఆయన ఏమంటారు తెలుసా అండి? నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అంటే స్కూల్ని త్యాగం చెయ్యాలి. లేదు స్వామి నాకు స్కూల్లో బాగుంది, టీచర్లు అందరూ బాగా పరిచయం అయ్యారు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు, ఆడుకోవడానికి బాగుంటది, పెద్ద గ్రౌండ్ ఉంది, పెద్ద క్లాస్ రూమ్ ఉంది, నేను కాలేజ్కి వెళ్ళను, ఇక్కడే ఉంటాను మనందరమే అన్నాం. కానీ నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అంటే అది విడిచిపెట్టాలి. జీవితంలో కూడా అంతే. ఏదైనా ఉన్నతిని మనం కలిగి ఉండాలండి అంటే దానికన్నా తక్కువది విడిచిపెట్టవలసిన అవసరం ఉంటుంది. బాల్యాన్ని విడిచిపెట్టాం, యవ్వనంలోకి వచ్చాం. బాల్యంలో బాల్యమే బాగుంది, యవ్వనం ఇష్టం లేదు, కానీ వి ఎంటర్డ్. యవ్వనం తర్వాత బాగుంది, తర్వాత మిడిల్ ఏజ్కి వచ్చేసాం. కాబట్టి త్యాగం అనేది ప్రకృతిలో ఉన్న ఒక సైకిల్. అది మన ఆచరణలో కూడా ఉండాలి అంటారు. అన్నిటికంటే ఉత్కృష్టమైన త్యాగం ఏంటంటే అంటే శరీర మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని కూడా విడిచిపెట్టగలగాలి. గురుదేవ్ అంటారు హైయెస్ట్ త్యాగం ఏంటండి అంటే నీ శరీరం పైన, నీ మనస్సు పైన, నీ బుద్ధి పైన ఉన్న ఈ తాదాత్మ్యం ఏదైతే ఉందో నాది 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 అని, అది కూడా విడిచిపెట్టగలిగితే వాడి పేరు త్యాగి. నా కర్మన నా ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. నీకు అమృతత్వం కావాలి అనుకుంటే మాత్రం నా కర్మన నా ప్రజయ నా ధనేన త్యాగేన ఏకే, కేవలం త్యాగం ద్వారా మాత్రమే అమృతత్వాన్ని పొందుతాం. ఏం త్యాగం చేయాలండి అంటే ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్, ఈ అబద్ధపు తాదాత్మ్యాలను మనం విడిచిపెట్టేస్తే శుద్ధ బ్రహ్మస్వరూపం సచ్చిదానంద ఆత్మస్వరూపులమై మనం ప్రకాశిస్తాం. దీని అంతటికీ బీజం ఏంటండి అంటే త్యాగం చేసే గుణం మన చిన్న చిన్న పనుల్లో కూడా కనబడాలి. పోనీలేండి స్వామి తినేవండి వాడిని అన్నారు. ఇది త్యాగంలో ఉన్న మెలకువ. ఇచ్చేసామంటే మర్చిపోయాం మనం. పోనీలేండి స్వామి, పోనీలేండి తినేవండి స్వామి, ఆ గుణం ఉంటుంది చూడండి. అది మన వ్యవహారంలో ఉందండి అంటే ఆధ్యాత్మికతలో కూడా ఉండే తీరుతుంది. అంత హోల్డింగ్ ఎక్కువ అయితే త్యాగ బుద్ధి రాదు. ఇది నాకే కావాలి, అది నాకే కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దాన్ని విడిచిపెట్టను. ఏం లేదు, అవసరం వచ్చినప్పుడు విడిచిపెట్టేయాలి. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారండి అంటే పట్టు విడుపు రెండు ఉండాలట. మనం పట్టవలసినప్పుడు పట్టాలి, విడిచేయవలసినప్పుడు విడిచేయాలి. పట్టు విడుపు, ఆ విడుపు పేరే త్యాగం. కాబట్టి త్యాగ అర్జున. దీని తరువాత లక్షణం శాంతి. శాంతి అంటే అంతఃకరణ ఉపశమనం. నిన్నటి క్లాసులో చూసాము, దాని పేరు దమము అన్నాను ఒక లక్షణం.
దమము అంటే బాహ్యకరణ ఉపశమనం. ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి ఉండడాన్ని పేరు దమము అంటారు. శాంతం అంటే ఏంటి స్వామి అంటే అంతఃకరణ ఉపశమనం. మన అంతఃకరణమైన మనస్సు ఏదైతే ఉంటుందో ఆ మనస్సును మన చేతిలో ఉంచుకుంటే అది శాంతమే. ఆ లక్షణం పేరే శాంత గుణము అంటారు. మనకి తెలిసిందే, దీనికి ఆపోజిట్ గుణమే క్రోధం. క్రోధం వచ్చినప్పుడు భగభగా మండుతుంది మన అంతఃకరణ. గుండెలు మండుతున్నాయి స్వామి అంటాం. అంత కోపం. అదే శాంతం రానివ్వండి, ఎంత హాయిగా ఉంటాం. ఎవరినైనా క్షమించిస్తాం, అందరినీ అకామిడేట్ చేసుకుంటాం, అందరినీ ప్రేమించగలుగుతాం శాంత గుణంలో. మనకి కావలసిన వాళ్ళని కూడా బయటికి పంపించేస్తాం క్రోధ గుణంలో. కాబట్టి అన్ని గుణాల కన్నా సుగుణం ఏంటి స్వామి అండి అంటే శాంతాన్ని కలిగి ఉండాలి. జీవితాంతం మెయింటైన్ చేయాలండి ఈ శాంత గుణం. మా స్వామీజీ చెప్తారు, ఇన్ని క్వాలిటీలు భగవంతుడు చెప్తున్నాడు కదండి, దైవీ సంపత్తి. మెయిన్ ఏంటండి అంటే శాంతం అంటారు. ఎందుకు స్వామి అంటే శాంత గుణం ఉంటే మిగతా గుణాలన్నీ వస్తాయట మనకి. అది మిగతా గుణాలన్నింటినీ తీసుకురాగలదు ఆ వ్యక్తి దగ్గరికి. కాబట్టి శాంతత్వాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక ప్రాక్టీస్ లాగా చేయాలి మనం. కొంతమంది మహాత్ములు మనం ఏదైనా స్వామి ఏదైనా మాకు బోధ చేయండి అని అడిగితే వాళ్ళు ఏమి చెప్పరు, మీ అంతఃకరణాన్ని ఎప్పుడు శాంతంగా ఉంచుకోండి అంటారు. మన అంతఃకరణాన్ని శాంతంగా ఎలా ఉంచుకోవాలో మనకే తెలుస్తుంది. ఇంకొకరు ప్రవేశించి దాని వాల్యూమ్ని తగ్గించలేరు. మనమే తగ్గించాలి ఆ స్పీడ్. మనస్సు యొక్క వేగాన్ని తగ్గిస్తే అది శాంతాన్ని పొందుతుంది. కాబట్టి అది ఒక సాధనగా మనం చేసి పోయిన వాటిని కూడా సంపాదించుకోవచ్చట శాంత గుణం ఉంటే. ఏవేవో పరిస్థితుల వల్ల కొన్నింటిని మనం కోల్పోతాం కదండి. ఈ శాంత గుణం ఉంటే అంట కోల్పోయిన వస్తువులు కూడా మళ్ళా మనకి చేరుతాయి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి శాంతత్వాన్ని సాధన చేయాలి. దీని తరువాతది అపైశునం. శ్రీకృష్ణ పరమాత్మ పెట్టిన పేరు అపైశునం. అపైశునం అంటే ఏంటి స్వామి అంటే ఇతరుల గురించి ఇంకొకరితో చాడీలు చెప్పటాన్ని పైశునం అంటారు. మామూలు మన తెలుగు మాటల్లో అయితే వీటిని ఏమంటారండి అంటే చాడీలు చెప్పటము అంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంకొకరితో చెప్తాం. ఆ చెప్పే గుణం ఉంటుంది చూడండి, అదంట పిశాచి వృత్తి అట. యాక్చువల్గా అనేక రకాలైన ఏమంటారు జీవులు ఉన్నాయి కదండి. ఈ అనేక రకాలైన జీవుల్లో పిశాచి ఏం చేస్తుంది స్వామి అంటే పిశాచులు ఈ రకంగా చేసుకుంటాయట. ఎప్పుడు చెడే, వాళ్ళ గురించి చెడు, వీళ్ళ గురించి చెడు ఇంకొకరితో షేర్ చేసుకుంటాయి. ఆయన అట్టాటి చెడివాడు, ఇట్టాటి చెడివాడు, ఆ గుణం ఉంటుంది. దాని పేరు పిశాచ వృత్తి అంటారు, పైశునం అంటారు. అది లేకుండా ఉండడం అపైశునం. ఇతరుల యొక్క చెడు ఇంకొకరితో షేర్ చేయకుండా ఉండగలగాలి. శంకర భగవత్పాదులు భలే హ్యూమరస్ గా ఇస్తారు ఈ నిర్వచనం. ఏం స్వామిజీ ఆ నిర్వచనం అంటే పరస్మై పరరంధ్ర ప్రకటీకరణం అపైశునం అంటాడు. పరస్మై అంటే ఇతరులకు సంబంధించిన విషయాలు, పరరంధ్ర ప్రకటీకరణం ఇతరుల యొక్క రంధ్రాలలో మనం ప్రకటిస్తామట. ఆ ప్రకటించిన గుణం పేరే పైశునం. ప్రకటించకుండా ఉండడం అపైశునం. వీళ్ళు ఎన్ని పట్టుకెళ్ళి వాళ్ళ రంధ్రాల్లో, చెవి రంధ్రాల్లో పోస్తారు. పరరంధ్రై ప్రకటీకరణం, ప్రకటిస్తామట అక్కడ. సో ఆ దుష్ట లక్షణం పేరు పైశునం. అది విడిచిపెట్టాలి అంటారు. మందర అలా చేసింది అంటారు. ఇంత రాముడి యొక్క ఔన్నత్యాన్ని, రాముడిని సర్వ కష్టాలకి పాలు చేసింది ఏంటి అంటే ఈ లక్షణమే. మందరాదేవి మెల్లగా కైకేయి చెవిలో దూరి ఈ శుభ్రంగా ఉన్న అంతఃకరణాన్ని సర్వ కల్మిషమయం చేసేసింది. భర్తను కోల్పోయింది, బిడ్డ జీవితం మొత్తం అసహించుకున్నాడు కైకిని. ఇప్పటికీ కూడా చరిత్రలో కైక విలన్. మన పిల్లలకి ఎవరికి కైక అని మనం పేరు పెట్టుకోం. కౌశల్యని పెట్టుకుంటాం, సుమిత్రని పెట్టుకుంటాం, రామ సీత లక్ష్మణ్ అన్ని పేర్లు పెట్టుకుంటాం, కానీ కైక పేరు పెట్టుకోం. ఎందుకంటే చరిత్రలోనే ఆమె తనని తాను నాశనం చేసుకుంది. కారణం ఏంటండి అంటే మందర గారు ఆ రోజు చేసిన
ఈ పిశాచ వృత్తి చూడండి దానికి ఎంత బలం ఉందో. పెద్దవాళ్ళ క్యాలెండర్ కాబట్టి పెద్ద నష్టం జరిగింది. లేదు మనము ఈ వ్రతాన్ని పాటిస్తే మనకి కూడా అటువంటి నష్టమే జరుగుతుంది. కాబట్టి అలర్ట్‌గా ఉండాలండి. ఇతరుల యొక్క చెడు మనం ఇంకొకరికి చెప్తున్నాం అంటాం. అదే మన చెడు వాళ్ళు ఇంకొకరికి చెప్తే మనకెంత కష్టంగా ఉంటది. తెలుసో తెలియకో చేసేసాం స్వామీజీ, ఊరంతా చాటుతున్నారు ఈళ్ళు అంటాం. అవునా? అందుకే వాటిని పిశాచ వృత్తులు అంటారు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అటువంటివి విడిచిపెట్టాలి అర్జున. మరి ఎలా ఉండాలి స్వామి అంటే, ఎలా ఉండాలంటే ఇతరుల యొక్క తప్పులని మనం కవర్ చేయాలి. మన స్వభావం అలా ఉండాలి. నిజంగా తప్పు చేశారు ఇంకొకరు అడిగినప్పుడు మనం దాన్ని కవర్ చేసేయాలి. అందుకే సాధు స్వభావు శుభకపాసు అంటాడు తులసీదాస్. సాధువు యొక్క స్వభావం ఎలా ఉండాలండి అంటే బట్టలాగా ఉండాలి. బట్ట ఏం చేస్తుంది స్వామి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి నేకెడ్నెస్ అంతటిని కవర్ చేసేసి మంచిగా ప్రజెంట్ చేస్తుంది. బట్ట లేకపోతే మనం ఎవరు చూడలేం. ఏంటి ఇంత అగ్లీగా ఉన్నారండి, మంచి బట్ట కట్టుకుంటే లక్ష్మీలాగా ఉన్నారండి, నారాయణ స్వామి లాగా ఉన్నారండి అంట. బట్ట ఎలాగైతే మన తప్పుని కవర్ చేసి మనల్ని ప్రజెంట్ చేస్తుందో, ఒకవేళ అవతల వాళ్ళు తప్పు చేసినా మనం దానిని కవర్ చేయటానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. మిమ్మల్ని బజార్కి ఈడిస్తాను అనకూడదు. చాలా బాధపడతారు కదండి. పిశాచ వృత్తే అట. దీనికి ఎగ్జాంపుల్ కూడా తులసీదాస్ గారు చెప్తారు. రాముడికి లక్షణం ఎక్కడ ఉందండి అంటే సుగ్రీవుడిని ఇంకెవరికో పరిచయం చేశాడట రాముడు. కానీ యాక్చువల్గా సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట తప్పాడు. మొదట్లో నువ్వు వెంటనే వర్షాకాలం అయిన వెంటనే వచ్చి సీతాన్వేషణకు రమ్మంటే సుగ్రీవుడు రాలే. రాకుండా ఏం చేశాడు స్వామి, తన భోగాలన్నిట్లో పడి మర్చిపోయాడు, రాముడినే మర్చిపోయాడు. రాముడు వెయిట్ చేయడము, మళ్ళీ లక్ష్మణుడు వెళ్ళటము, బెదిరించటము, అప్పుడు సుగ్రీవుడు లైన్లోకి రావడం జరుగుతుంది కదండి. కానీ రాముడు ఎలా ఇంట్రడ్యూస్ చేశాడట, ఫస్ట్ ఇంట్రడక్షన్, ఈ సీతా అన్వేషణం జరిగి సీతను తీసుకొచ్చామంటే ఈ క్రెడిట్ అంతా సుగ్రీవుడికే చెందుతుంది. సుగ్రీవుడు చేసిన మేలునే ఆయన ప్రజెంట్ చేశాడు తప్పించి, ఆ రోజు నాకు మాట ఇచ్చిన మాట తప్పి మళ్ళా నేను బెదిరిస్తే ఈయన ట్రాక్ లోకి వచ్చాడు అని రాముడు అనలా. ఆ రకంగా పెద్దవాళ్ళు ఎలా ఉంటారండి అంటే, పిల్లలుగా మనందరినీ తప్పులు చేసినా వాటిని కవర్ చేయటానికి ప్రయత్నం చేసేవాడు సాధువు. వాటిని బజార్కి ఏడ్చే తప్ప వాళ్ళకి చేసేది పిశాచ గుణం. కాబట్టి దీనిని విడిచిపెట్టాలి అని. ఈ చెడు చెప్పుకోవటం వలనటండి నష్టం ఏంటండి అంటే ఇద్దరు మనసులు చెడిపోతాయి. చెప్పేవాడి మనస్సు స్పాయిల్ అవుతుంది, వినేవాడి మనస్సు స్పాయిల్ అయిపోతుంది. రెండు మనస్సులు స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. దానిని మనం ఆపాలి అంట. అపైషునం. దీని తర్వాత దయా భూతేషు. నెక్స్ట్ సాధుగుణం ఏంటి స్వామి అండి అంటే దయ. ఎవరిపైన దయ చూపించాలి స్వామి అండి అంటే దుఃఖితేషు దయ అంటారు స్వామి. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు మన మనస్సులో కలగవలసింది ఏంటి స్వామి అండి అంటే ఆ కలిగే భావం ఉంటుందే దాని పేరు దయ. ఎవరు దుఃఖితంలో ఉన్నా, అందుకే మన పెద్దవాళ్ళు అంటారు చూడండి, శత్రువుకైనా ఇటువంటి పరిస్థితి రాకూడదు స్వామి అని. ఈవెన్ దో వాళ్ళు మన శత్రువులైనా అయ్యయ్యో ఇటువంటి పరిస్థితి వచ్చిందా అని బాధపడతాం కదండి. ఆ దుఃఖితుల వైపు కలిగి ఉండే భావనే దయ. ఆ సెన్సిటివిటీ ఉండాలి మన హృదయానికి. బండ పట్టుకోకూడదు హృదయం. ఏమన్నా చలించరు, లోకమంతా కష్టాలు పాలైపోతున్నా, తెలిసిన వాళ్ళంతా ఏమైపోయినా వాళ్ళ మనసులో ఏమి ఉండదు. అది హృదయం కొండవలసిన స్పందన కాదు. హృదయం ఏంటండి అంటే ఈ దుఃఖితేషు దయ. ఇది బ్యూటీ ఆఫ్ ద మైండ్ అంటారు స్వామీజీ. మన మనస్సుకి అందాన్ని ఇచ్చేది ఏంటండి అంటే దయ. భగవంతుడు కరుగుతాడటండి ఈ గుణం ఉంటే. భూత దయ అంటారు. మన పెద్దవాళ్ళందరూ పరిపాలించినటువంటి కలిగి ఉన్నటువంటి గొప్ప సాధు లక్షణం ఈ దయా లక్షణం. దయా అలోలుప్త్వం. అలోలుప్తము అంటే ఏంటి స్వామి అంటే
ఇంద్రియ సన్నిధౌ అవిక్రియ అంటారు శంకరాచార్య. మామూలుగా మన మాటల్లో తెలుగులో ఒక పదం ఉంటది. ఏంటి స్వామీజీ ఆ పదం అంటే, లోకువు కాకూడదురా మనం అంటాం. మీరు వినే ఉంటారు తెలుగులో మనం లోకువు కాకూడదు అంటే దానికి లొంగిపోకూడదు మనం. అలాగా ఇంద్రియ విషయాలకి లొంగిపోకుండా ఉండే గుణం పేరే అలోలుప్త్వము అంటారు. ప్రతి ఇంద్రియానికి విషయాలు ఉంటాయి కదండి, వాటికి లొంగిపోతాం మనం. అలా లొంగిపోకుండా ఉండే గుణం అలోలుప్తం. ఇంకా ప్రత్యేకంగా మనం ఎలాబరేట్ చేయవలసిన పని లేదు. ఎందుకంటే మనల్ని ఎంత వంచనకి గురి చేస్తుందో ఈ ఇంద్రియ విషయాలకి లోకువైపోతే మనకు తెలిసింది. ఒకసారి లోకువైపోండి, మనకు మర్యాద పోతుంది, గౌరవం పోతుంది. క్రమేపీ ఆ విషయానికి దాస్యం చేయటం మొదలు పెడతాం. అది లేకపోతే నేను ఉండలేను స్వామి, ఈ రోజంతా పిచ్చిలాగా అయిపోయింది స్వామి అంటాం. ఏమైందయ్యా అంటే ఆయనదేదో ఆ విషయం ఆయనకు ఉండాలి. ఆయనకో, ఆమెకో, పిల్లలకో, పెద్దలకో అందరికీ. కాబట్టి ఇంద్రియ విషయ సన్నిధౌ, ఇంద్రియ విషయ సన్నిధానంలో అవిక్రియ, అవిక్రియ అంటే మనం చెంచలానికి గురి కాకుండా ఉండడమే అలోలు. అవన్నీ ఉన్న సన్నిధిలో కూడా మనం చెంచలంకి గురి కాకూడదు. ఎప్పుడో చెప్తారు, పరమేశ్వరుడే తపస్సు చేశాడండి. పరమేశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఇంద్రుడు అప్సరసని పంపించాడు. నువ్వు వెళ్ళి రంజింపచేయు స్వామిని మెల్లిగా తపోవృత్తి నుంచి తప్పించేయాలి. ఆమె ఆ నాట్యము, ఆటపాట అన్నీ ఆడి చూసేసరికి స్వామి ఒకరోజు చూశారండి. స్వామి ఒకరోజు చూసి ఆమె భయపడింది. ఎందుకంటే ఈయన అందరిలాంటి సాధువు కాదు, ఈయనకు మూడో నేత్రం ఒకటి ఉంటుంది. కానీ తెరిచాడంటే నా పని భస్మమే, ఆయన తపస్సు మాట దేవుడెరుగు. ఎవరు నువ్వు అంటే, ఇంద్రుడు పంపించాడు స్వామి, నేను అప్సరసని మిమ్మల్ని తపోవృత్తి నుంచి తప్పించాలని, నా అందచందాలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నన్ను పంపించాను. డిస్టర్బెన్స్ అని ఆయన అన్నాడంటే, ఓహో అట్టాగొచ్చావా అని. శివుడు తన ఊరువు మీద తన చేతిని ఇలా అన్నాడండి. ఊరువు అంటే తొడ, తన ఊరువు మీద ఇలా అన్నాడండి. ఇలా అనేసరికి ఆ ఊరువుకు అంటుకున్న మట్టిలో నుంచి ఒక దివ్యమైన స్త్రీ వచ్చిందంట. ఆవిడ పేరే ఊర్వశి. శివుడు అన్నాడంట, ఈమెను పట్టుకెళ్ళి మీ ఇంద్రుడికి ఇవ్వు, నా గిఫ్ట్ గా ఇవ్వు, వాడెవరినో పంపించి నన్నేం డిస్టర్బ్ చేస్తాడు. ఈ ఊర్వశి వెళ్ళినప్పటి నుంచి అప్పటి వరకు స్వర్గంలో మంచి మంచి పేరున్న అప్సరసలందరినీ బ్యాక్ చేసేసాడట ఇంద్రుడు. ఇదొటి పిల్ల ఎంత బాగుంది అనేసి. అది ఇంద్రియ అవిక్రియం అంట. ఇంద్రియ సన్నిధిలో అంటే ఇంద్రియాలని మోసం చేసే విషయ వస్తువుల యొక్క సన్నిధిలో అవిక్రియతని, చంచలత్వాన్ని కలగకుండా ఉండడం పేరే అలోలుప్తం. ఎంత గొప్ప లక్షణమో చూడండి. ఇది అంత సామాన్య లక్షణం కాదండి. మనం ప్రతి ఇంద్రియానికి దాసులమే. అది టెంప్ట్ చేయకముందే దానికి దాస్యం చేయటం మొదలు పెడతాం. గురూజీ భలే ఎగ్జాంపుల్ ఇస్తారు. కొంతమంది అట భోజనంకి వెళ్తారంట. భోజనంకి వెళ్ళినప్పుడు ఏమంటారు, పంక్తి భోజనాలు పెడతారు కదండి. ఆకు వేస్తారు, ఆకు వేసి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వడ్డిస్తాడు. మొదట ఆయన వచ్చాడంట మహారాష్ట్రలో, ముందు సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేసి ఆయన వెళ్ళి మళ్ళీ ఆయన వచ్చి చూసేసరికి సాల్ట్ లేదండి. అబ్బాయి సాల్ట్ ఏట్ చేసేవారంటే, తినేసానండి అన్నాడు. సాల్ట్ ఎవరైనా తింటారేంటంటే, ఉట్టినే ఊరికే అసలు కనపట ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, ఏమీ తినడానికి లేక అదే తిన్నాను. మరొక రెండో ఆయన వచ్చి నిమ్మకాయ ముక్క పెట్టాడు. వాడేళ్ళు వచ్చేసరికి ఆ నిమ్మకాయ ముక్క తినేసింది. అరే వడ్డించనివ్వరా కనీసం. అన్ని వడ్డించిన తర్వాత ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది ఎక్కడ తినాలో, ఏది ఎక్కడ తినకూడదో నీకోసమే వచ్చే మన ఇంద్రియ లోలుప్తం ఇలా ఉంటది అంటాడు. అసలు మనకి కొంచెం కూడా కంట్రోల్ ఉండదు, కొంచెం కూడా విచక్షణ ఉండదు. వాటిల్లో పట్టం, చింపి చింపి వదిలేస్తాం మనస్సుని. ఇలానే ఉప్పు వేస్తే ఉప్పు, నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ, ఏదేస్తే దానికే బానిస. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆయన. కాబట్టి ఇంద్రియ విషయ సన్నిధం అచంచలత్వాన్ని కలిగి ఉండటం అలోలుప్తం. తరువాతిదంట మార్ధవం. మార్ధవం అంటే ఏంటి స్వామి అండి అంటే, మృదుత, కోమలత్వాన్ని కలిగి ఉండాలట. కోమలత్వం అంటే ఏంటి స్వామి అంటే, కొంతమంది మాట్లాడితే మనం షేక్ హ్యాండ్ ఇచ్చిన, కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు షేక్ హ్యాండ్ వదిలిన తర్వాత మన హ్యాండ్ మనం చూసుకోవాలి. అమ్మ బాబు స్వామి మొత్తం ఇరిచేసాడండి అంటే దాని పేరు కఠినత.
దీనికి ఆపోజిట్ మృదుత. అంటే మనం మాట్లాడిన ఇతరులకి ఏది ఇచ్చిపుచ్చుకున్నప్పుడు కూడా మనకు స్వభావం తెలిసిపోతుంది. టక్కన ఇసురుతారు ఒక అమ్మగారు గిన్నె. అది మామూలుగా పెట్టొచ్చు కదా అంటే ఆవిడకి అది రాదు. అలా కాకుండా ఉండడం పేరే మృదుత్వం. శ్రీరాముడికి ఈ గుణం ఉండేదంట, మృదుత్వం. పెద్దవాళ్ళు చెప్తారండి, మనం నడిచినా ఆ నడక యొక్క సౌండ్ ఎవరికి వినపడకూడదట. అంత జాగ్రత్తగా మన యొక్క వ్యవహార శైలి ఉండాలి. ఎక్కడికెళ్ళినా గడబడ 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 మాట, మనస్సు, శరీరము అలా కాకుండా కోమలత్వాన్ని కలిగి ఉండటాన్నే మృదుత్వము అంటారు. దీన్నే ఇంగ్లీష్‌లో ఏమంటారండి అంటే జెంటిల్‌నెస్ అని. జెంటిల్‌మ్యాన్ అండి ఆయన అంటాం ఎవరినైనా. జెంటిల్‌మ్యాన్ అంటే హి ఈస్ వెరీ నైస్. క్రూకెడ్‌గా ఉంటే అవన్నీ కాఠిన్యానికి. భగవంతుడు చెప్తున్నాడు, ఈ మృదుత్వాన్ని కలిగి ఉండటం ఒక లక్షణం. మనకు చిన్న చిన్నవి మనం షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ, లేదంటే వస్తువులతో మనం డీల్ చేసినప్పుడు కానీ, అది మెల్లగా మనం ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది టీవీ ఆన్ చేస్తే భయం, స్విచ్చే లోపటికెళ్ళిపోయింది స్వామి అంటాం. ఆన్, ఆఫ్, అలా ఆన్, ఆఫ్ ఆ మాత్రం చాలు. కొంతమంది ఏవైనా ముట్టుకుంటే అమ్మో భయపడుతుంది. తిరిగి అవి ఉంటాయో పోతాయో భయం. వస్తువులు అంత బాగా డీల్ చేస్తారు. స్వామి చెప్తున్నాడు అట్టా కాదు, మృదుత్వంగా మృదుత్వం. తర్వాతది హ్రీహి అన్నాడు శ్రీకృష్ణుడు. హ్రీహి అంటే ఏంటి స్వామి అంటే లజ్జ. లజ్జ అంటే మన తెలుగులో సిగ్గు. సిగ్గు సాధుగుణం అటండి. ఓ మంచిదే అన్నమాట సిగ్గుపడటం. సిగ్గు ఉండాలి అంటున్నాడు ఆయన. ఎప్పుడు స్వామీజీ సిగ్గు ఉండాలి? గీతా క్లాస్‌కి రమ్మన్నప్పుడు సిగ్గుపడాలా? లేకపోతే చాంటింగ్ క్లాస్ స్వామీజీ గట్టిగా చేయమన్నప్పుడు సిగ్గుపడాలా? ఆహా కాదంట. అకార్యకరణే లజ్జ. చెయ్యకూడనిది చేసినప్పుడు సిగ్గుపడాలట. భగవత్పాదులు చక్కటి నిర్వచనాలు ఇస్తారు అన్నిటికీ. హ్రీహి అంటే లజ్జ అన్నారు. లజ్జ అంటే సిగ్గుపడటం. ఎప్పుడండి అంటే అకార్యకరణే లజ్జ. చెయ్యకూడనిది ఏదైనా చేసేస్తే మనం సిగ్గుపడాలి. ఆ స్వభావం పేరే మనం అంటాం నిర్లజ్జగా వ్యవహరించకూడదు అంటాం. ఆ రోజు దుశ్శాసనుడు ద్రౌపదికి చేశాడు చూడండి, ఆ పని, అటువంటి పని పేరును నిర్లజ్జ అంటారు. అదొక హీనం, దారుణం. అటువంటివి మన మనస్సులో ఎంటర్టైన్ చేయకుండా ఉండాలి. ఆఖరిది హ్రీహి అచాపలం. అచాపలం అంటే చపలత్వాన్ని లేకుండా ఉండడం. చపల గుణం ఉండకూడదు. చపల గుణం ఎవరికి ఉంటుందండి అంటే పిల్లలకు ఉంటుంది. అందుకే పిల్లల్లో ఎక్కువ చపలత్వం ఉంటుంది. చపలత్వం అంటే ఎప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పలేము, ఏదన్నారో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి లేదు, ఇంక బుద్ధి వికసించలేదు కాబట్టి వాళ్ళకి అది ఓకే. వాళ్ళకి తెలియదు మట్టిలో ఆడకూడదని. రోజు మనం చెప్పిన బయటకెళ్ళి మట్టే పోసుకొని వస్తారు. ఏమంటే మాకు అది తెలియదు అసలు. ఇంక అంతే, అందరూ ఆడుతున్నారు మేము ఆడేస్తాం. చపలత్వం అంటే. కానీ భగవత్పాదులు భలే నిర్వచనం ఇస్తారు. చపలత్వం అంటే ఏంటండి అంటే అసతి ప్రయోజనే వాక్కు పాని పాదాదీని అవ్యాపారిత్వము అంటాడు. అసతి ఇది చాలా మందికి హ్యాబిట్ అసలు యాక్చువల్ గా. మీరు కూడా చూసి ఉంటారు, మనలో కూడా చాలా మందికి లక్షణం ఉండొచ్చు. ఏంటి స్వామీజీ ఆ లక్షణం ఏంటి అంటే ఎటువంటి ప్రయోజనం లేకపోయినా అంట చేతులు, కాళ్ళు, నోరు అలాగ ఆడిస్తూ ఉంటారట కొంతమంది. దానికి కారణం వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి చపల గుణము అంటారు. అంటే కొంతమంది కాలు మీద కాలు వేసుకుంటూ కొంచెం చూడండి మీరు, ఆ కాలు ఇలా ఊపుతూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారండి అంటే వాళ్ళ మనస్సు లోపట అలా చపలత్వానికి, దీని పేరు చపలత్వం అంటారు. అది వాళ్ళ కాళ్ళల్లో కనిపిస్తుంది. కొంతమంది చేతులు అలా ఊపుతూ ఉంటారు. కొంతమంది ఎటువంటి అసతి ప్రయోజనం అంటే ఎటువంటి అవసరం లేకపోయినా ఎక్కువ మాట్లాడుతుంటారు. వేగంగా ముగించండి అయ్యా, ఏది చెప్పాలనుకుంటున్నారో 2 ముక్కల్లో చెప్పండి అంటే, ఆహా లేదు, ఏదేదేదేదేదేదో ఎక్కువ మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా మన మనస్సు యొక్క చపలత్వానికి
బయట కనిపించే చిహ్నాలు. వాక్కు పాని పాదాది అవ్యాపారిత్రత్వం. వ్యాపారిత్రత్వం అంటే వాటిని ఎక్కువ కలపటం. అలా కదపకుండా ఉంచడం పేరే అచాపలం. అంటే మన ట్రైనింగ్ ఏంటండి అంటే, మనం మాట్లాడేది, మనం నడిచే తీరు, మనం చేతులతో సంభాషణ చేసే తీరు, ఇవన్నీ కూడా డిసిప్లిన్ గా ఉండాలి. లేదు అంటే పెద్దవాళ్ళు పోల్చేస్తారండి, ఈయనకు రజోగుణం ఎక్కువలాగా ఉంది, అందుకే ఎక్కువ చపలత్వాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తారు. ఇవన్నీ కూడా దైవీ సంపత్తిగా స్వామి చెప్పడం జరిగింది. ఈ చపలత్వానికి ఒక ఎగ్జాంపుల్ మా స్వామీజీ చెప్పారండి. తేజోమయానంద్ గారు ఒకసారి ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారంట. ఎక్కడో ఏదో వ్యాంకోవర్ అనే సిటీ నుంచి సియాటిల్ ఏదో సిటీకి, ఆ టౌన్ నుంచి ఈ టౌన్ కి ఫ్లైట్ లో వెళ్తున్నారంట ఆయన. ఆ కంప్లీట్ జర్నీకి 3 hours పడుతుంది. ఆఫ్ కోర్స్ వ్యాంకోవర్ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు, స్వామి ఒక్కరే ఫ్లైట్ లో కూర్చుంటారు కాబట్టి ఆయన ఫ్లైట్ లో కూర్చొని ఉన్నారు. 3 hours జర్నీ కదండి, అందరు ప్యాసింజర్స్ కూర్చొని ఉన్నారు. ఒక ప్యాసింజర్ మాత్రం, ఒక ఆయన ఎవరో మాత్రం గురూజీని అబ్జర్వ్ చేస్తున్నాడండి. అలా చూస్తున్నాడు ఆ జర్నీ అంతా. దిగిపోయిన తర్వాత, ఫ్లైట్ దిగిన తర్వాత ఆ వ్యక్తి తేజోమయానంద్ గారి దగ్గరికి వచ్చి, గురూజీ దగ్గరికి వచ్చి, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక మాట అంటాను అన్నారు. ఈయన అన్నారంటే, చెప్పండి ఏంటి అనాలనుకుంటున్నారండి అంటే, ఈ 3 hours మిమ్మల్ని నేను చూస్తున్నానండి. మనం ఫ్లైట్ బోర్డ్ అయినప్పుడు, ఫ్లైట్ లో కూర్చునేటప్పుడు మీరు రెండు కాళ్ళ మీద 2 చేతులు ఇలా పెట్టి కూర్చున్నారు, దిగే వరకు మీ పొజిషన్ అలాగే ఉందండి. కంప్లీట్ పాసెంజర్స్ లో 3 hours ఒకే రకంగా ఎవ్వరు కూర్చోలేకపోయారు. నేను అలా చూస్తున్నాను, నాకు ఆశ్చర్యం. మీరు అలాగే ఎక్కడైతే చెయ్యేశారో, ఎక్కడైతే చెయ్యి పెట్టారో ఫ్లైట్ లో కూర్చునేటప్పుడు, దిగిన వరకు ఆ చెయ్యి అక్కడే ఉంది. అది ఎలాగా అయింది అంటే, ఏమో అండి నేను నోటీస్ చేయలేదు అనేసి వచ్చి తర్వాత మరి ఎలా చెప్పాం మా స్వామి. ఇది అచపలత్వం. చపలత్వం లేని మనుషులకి అంత బాగుంటది శరీరం. చపలత్వం ఉన్న వాళ్ళకి కష్టం, చేతులు కాళ్ళు ఒకటి అలా కదులుతూనే ఉంటాయి. అది రజోగుణం యొక్క లక్షణం కాబట్టి అర్జున అవి మారాలి అని స్వామి చెప్పడం జరిగింది. తరువాత దైవీ సంపత్తిలో 3వ శ్లోకంలో ఉన్న లక్షణాలు చెప్తే దైవీ సంపత్తి అయిపోతుంది. 3వ శ్లోకంలో ఏం చెప్పారు స్వామి భగవంతుడు? తేజః మొదటి లక్షణం తేజం. తేజము అంటే అర్థం ఏంటండి అంటే ప్రాగల్భ్యము అంటారు శంకరాచార్య. ప్రాగల్భ్యం అంటే ఒక స్ప్లెండర్, ఒక గ్లో, ఒక బ్రిలియన్సీ, దాన్ని కలిగి ఉండడం తేజః. అంటే మనమేమనుకుంటామంటే చక్కగా చమక్కగా కనిపిస్తారు కదా స్వామీజీ, వాళ్ళ తేజోవంతులు అంటే ఆ పక్కనే రాస్తారు ఆయన, త్వగత దీప్తి, శరీరం యొక్క కాంతి అయితే కాదు తేజస్సు అంటాడు. త్వక్కగత దీప్తి కాదు. త్వక్ అంటే చర్మం. జనరల్ గా మనకి భగవంతుడు ఇచ్చిన తేజస్సు ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో బాగా ఇండస్ట్రీ డెవలప్ అయింది కాబట్టి అందరూ తేజస్సులుగానే కనిపిస్తారు. శరీర చర్మం వరకు ఏమంటే చక్కగా అలంకరణలు, బ్యూటీ పార్లర్లు అన్నిటికీ వెళ్ళి టిప్ టాప్ గా తయారవుతాం మనం. ఇదా తేజస్సు అంటే స్వామి అంటారు ఇది కాదట. మరేంటి స్వామి అండి అంటే మనోగతం. మనస్సులో తేజస్సు ఉండాలి. మనస్సు ఎప్పుడు వెలుతురిని కలిగి ఉండాలి, నిద్రను కలిగి కాదు. ఇదే ఒక మాటలో చెప్పాలండి. తమస్సు ఉండకూడదు మనస్సులో. అన్నిటికీ బద్ధకము, చెయ్యాలని అనిపించకపోవటము, ఉత్సాహం లేకపోవటము, 10 నిమిషాలు ఏ పనిలోనూ ఏకాగ్రతను కలిగి ఉండకపోవటం కాదు. వీటికి అపోజిట్ గా ఉండడమే తేజస్సు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను, ఏ పనికైనా రెడీగా ఉంటాను స్వామి నేను. ఆ బ్రైట్నెస్ మనస్సులో ఉంటాదే దాని పేరు తేజస్సు. శరీరం రంగుదేముంది? శ్రీకృష్ణ పరమాత్మ కూడా త్వక్ కలర్ చూస్తే నల్లని వాడే కానీ చల్లని వాడు. మనస్సు చూసేసరికి అమోఘమైనటువంటి తేజో సంపత్తి కలవాడు కాబట్టి
స్వామీజీ ఈ తేజస్సు ఎవరు ప్రసాదిస్తారు స్వామి అంటే విద్య ప్రసాదిస్తాడటండి. అందుకే మనం క్లాసు స్టార్ట్ అయ్యేటప్పుడే తేజస్వినావధీతమస్తు అని ప్రారంభించాం. భగవంతుడికి ప్రార్థించాం, భగవంతా మేమిద్దరమీ కూడా తేజస్సుని పొందుగాక. వినేవారు చెప్పేవారు ఇద్దరికి కూడా జ్ఞానం పెంపొందుగాక. విద్య ఉంది అంటే మనస్సు యొక్క ప్రకాశం సత్వగుణం పెరగటం ప్రారంభమవుతుంది. తేజ. తరువాత లక్షణం క్షమ. క్షమ అంటే ఇతరుల్ని ఫర్గివ్ చేసే స్వభావం, క్షమించే స్వభావం. ఇందాక నేను చెప్పాను, క్రోధము అంటే భగవత్పాదులు ఏం చెప్పారండి, ఎవరైనా మన పైన కోపపడినప్పుడు కానీ లేదంటే మనల్ని కొట్టినప్పుడు కానీ వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం అక్రోధం. క్షమ అంటే ఏంటో తెలుసా అటండి, వారికి కోపమే రాదట. ఎవరికి స్వామి కోపం రాదు? ఇతరులు కొట్టినా ఇతరులు తిట్టినా ఎవరికి స్వామి కోపం రాదండి అంటే తల్లికి రాదట. ఎందుకు స్వామి తల్లికి రాదండి అంటే ఆమెకు తెలుసు, ఆమె నా ఆయన లేదా పిల్లడు నా బిడ్డడు స్వామి అంటారు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే పురుషులంట బుద్ధితో పనిచేస్తారు, అంత లెక్కే. తల్లి కడుపుతో పనిచేస్తుంది. కాబట్టి ఈ క్షమ అనేది ఏంటో చాలా మందికి అర్థం కాదు. ఇతరులు తప్పు చేసినప్పుడు మనం వార్చటం అది వేరే విషయం, లేదంటే మనకు ప్రతీకారం వచ్చినా దాన్ని వెనక్కి పంపించటం అది వేరే విషయం. కానీ రాకుండానే ఉండాలి అండి అంటే ఇది కేవలం మాతృమూర్తికి ఉంటుంది. అందుకే భూదేవిని క్షమాదేవి అంటాం. ఎందుకంటే వీళ్ళంతా నా సంతానమే, ఎక్కడ పడేస్తాను స్వామి? అందుకే మన పెద్దవాళ్ళు పాటలు పాడతారు, పండుకు చెట్టు భారమా భూమికి, ఏంటండి ఇది, పండు చెట్టుకు భారమా చెట్టు భూమికి భారమా అంట. ఏమమ్మా చెట్టు ఇన్ని పళ్ళు కాసాయి కదా, ఈ బరువు అంతా నువ్వు మొయ్యగలవా అంటే ఆవిడ నవ్వుతుంది, బరువు మొయ్యటం ఏంటి, నా పిల్లలు ఇవి అని. భూమాత నువ్వు ఇంత ఉన్నావు కదా, ఇంతమంది నీ మీద కూర్చున్నారు, నీకు బరువు భారం అనిపించట్లేదు. భారం ఏంటి, ఇది నా స్వరూపమే ఇంత. క్షమ అంటే ఆ స్థాయిలో క్షమించాలని. ఒక అమ్మ ఎలాగైతే పిల్లల్ని క్షమిస్తుందో అలాగా అందరినీ క్షమించగలగటం క్షమాభావం. క్షమాభావం ఉన్నవాడే ధ్యానానికి అర్హుడట గురుదేవ్ చెప్తారు. మనం అనుకుంటాం ధ్యానంకి ఏంటి స్వామిజీ అర్హత, ధ్యానం సీటు కావాలా, లైట్ కావాలా, ఇవేవి కాదట. ఉత్కృష్టమైన క్షమాగుణం ఉన్నవాడే ధ్యానానికి అర్హుడట. ఎవరిని క్షమించాలి స్వామి ఈ ధ్యానంలో కూర్చోనండి అంటే ఈయన మనస్సుని. ఆవిడ చేసే గడబడంతా క్షమించి క్షమించి క్షమిస్తే ఎప్పటికో శాంతిస్తుంది. శాంతించిన తర్వాత జ్ఞానం మెల్లిమెల్లిగా చెప్తే రివోల్ట్ అవుతుంది. అలవాటు చేయించాలి జ్ఞానానికి. ఆ తర్వాత జ్ఞానంలో నిలబడటం నేర్చుకుంటారు. కాబట్టి ఆయన క్షమ అంటే ఈ రకంగా తాత్పర్యం చెప్తారు. ధ్యానికి ఉండవలసిన లక్షణం, ఎవరైనా మెడిటేషన్ చేయాలి అనుకుంటే వాళ్ళ మనస్సులో ఈ క్షమాగుణం ఉండాలి. తరువాతది ధృతి అన్నారు స్వామి. ధృతి అంటే అనుకున్న దానిని విడిచిపెట్టకుండా ఉండటం. లక్ష్యాన్ని చేరే వరకు మనం ఉత్సాహంగా ఉండటం, లేదంటే మనల్ని ఉత్సాహంగా నిలుపుతాదే ఆ నిలిపే గుణం పేరే ధృతి. భగవత్పాదులు ఏమంటారండి అంటే దేహ ఇంద్రియేషు అవసాదం ప్రాప్తేషు. శరీరము ఇంద్రియాలు కూడా అవసాదం ప్రాప్తేషు అంటే మేము కోఆపరేట్ చేయలేము అంటాయట. ఎవరు కోఆపరేట్ చేయలేమంటున్నాయి? మన శరీరము మన ఇంద్రియాలే. అవసాదం ప్రాప్తేసు బాబు, ఇంక మేము కోఆపరేట్ చేయలేమురా ఆ ఎండెవర్లో అంటే తస్య ప్రతిషేధక అంతఃకరణ వృత్తి. వాటిని కూడా ఓర్చి ముందుకి ఎవరైతే సాగుతారో దాని పేరు ధృతి అంటారు. ఇవే ఒప్పుకోవు, ఇంక మా వల్ల కాదు, మేము పడుకుని పోతాం. చదివే పడుకోవాలి. రోజంతా ఈరోజు విపరీతమైన పని, అలసిపోయాను, ఈరోజు జపం చేయలేను అంటది మనస్సు. నిద్ర వచ్చేస్తుంది, జపం చేసే పడుకో.
ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏది సాధించాలన్నా ఈ ధృతి ఉండాలి. పిల్లలకి అలాగే ఫస్ట్ అటెంప్ట్ లో ర్యాంక్ ఎంత వచ్చిందండి అంటే 500 వచ్చింది స్వామి అంటే. మంచి సీట్ వస్తుందా? రాదు స్వామి. మళ్ళా సంవత్సరం కష్టపడి మళ్ళా అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంత వచ్చిందండి? 300 వచ్చింది స్వామి. మళ్ళా సంవత్సరం కష్టపడి మళ్ళా అటెంప్ట్, ఇప్పుడు ఎంత వచ్చి 100 లోపు వచ్చింది స్వామి. మీరు అనుకున్న కాలేజీ సీట్ వస్తుందా? వస్తుంది స్వామి. ఇప్పుడు మీరు విజయాన్ని సాధించారు. ఆ లక్షణం ఉందే, దాని పేరే ధృతి. ఇది ఏది సాధించాలన్నా అంటే మనవే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మన ఇంద్రియాలు, మన మనస్సే. మళ్ళా వాటన్నిటిని తెచ్చి మన గోల్ వైపు మనం నడిచే లక్షణం పేరు ధృతి అంటారు. తర్వాతది శౌచం. శౌచము అంటే శుభ్రతని కలిగి ఉండటం. ఇది దైవ లక్షణం అండి. శుభ్రత అనేది మనకి మంచి హ్యాబిట్ అంటారు పెద్దలు. అయితే భగవత్పాదులు ఏ రకంగా చెప్పారో చూద్దాం. శౌచం అంటే 2 రకాలు ఉంటుంది. ద్వివిధం. ఒక 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 రకమైన శౌచం ఏంటండి అంటే ఎక్స్టర్నల్, బాహ్య శౌచం. ఇంకొకటి అంతర శౌచము అంటారు. అయితే అపూర్వం రోజులు కాబట్టి, అప్పటి రోజులు కాబట్టి, అంటే ఆయన రాసిన భాష్యాన్ని బట్టి మన కాలం కొంచెం సరదాగా ఉంటుంది. బాహ్య శౌచం అంటే దానికి స్వామి ఏం నిర్వచనం ఇచ్చారంటే మృదు జలకృతం. బాహ్య శౌచం అంటే ఏంటండి అంటే ఒళ్ళంతా మట్టి రాసుకొని ఆ మట్టి రాసుకున్న శరీరంకి మంచి నీళ్లతో స్నానం చేయటమే బాహ్య శౌచం అంట. తర్వాత కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, పూర్వం ఏం చేసేవారటండి అంటే, ఇప్పుడు ఇళ్లల్లో స్నానాలు చేస్తున్నాం కానీ ఎవరు ఇంట్లో స్నానం చేసేవారు కాదు. నదులుంటే నదుల దగ్గరికి కోళ్ళలు, లేదు కోనేరులుంటే కోనేరులు ప్రతి ఊర్లోనూ ఉండేవి. కోనేరుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కోనేరు నీటి కింద చెయ్యి పెట్టి ఇలా లాగితే మెత్తటి మట్టి ముద్ద వస్తుంది. దాని పేరే మృదు యాక్చువల్గా. ఇప్పుడైతే మళ్ళీ అదే ఫ్యాషన్ అయ్యి మనం ఆయుర్వేదాలకు వెళ్తే ఆ మట్టే రాస్తారు. పూర్వం ఏం చేసేవారంటే ఆ మట్టిని కలెక్ట్ చేసుకొని ఒంటి మీద జస్ట్ కౌపీనం ఉంచుకొని ఒళ్ళంతా ఆ మట్టి రాసుకునేవారు. అది నది అడుగుదైతే నది అడుగుది, కోనేటి అడుగుదైతే కోనేటి అడుగుది. రాసుకున్న తర్వాత అది కొంచెం ఎండిదంట. ఎండటం అంటే కొంచెం గట్టిగా అవ్వాలి, ఆరిపోవాలి. ఆరిన తర్వాత ఆ నీళ్లతోనే స్నానం చేసేస్తే దాని పేరు బాహ్య శౌచం. అప్పుడు ఇప్పుడు మనం శుభ్రంగా సబ్బు షాంపూ పెట్టుకొని స్నానం చేస్తున్నాము, కానీ భగవత్పాదుల రోజుల్లో ఇది బాహ్య శౌచం. మరి అంతర్ శౌచం ఏంటి స్వామి అండి అంటే మనోబుద్ధి నైర్మల్యం. మనస్సుని బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవాలి. మరి బయట అయితే సబ్బు షాంపూ వాడి మనస్సు నిర్మలంగా ఉంచాము, శరీరం నిర్మలంగా ఉంచాము. మరి మనస్సును నిర్మలంగా ఉంచాలంటే ఏం వాడాలి స్వామి అండి అంటే మాయా రాగాది కాలుష్య అభావం. ఒక కాలుష్యం ఉండకూడదట మనస్సులో. ఏం కాలుష్యం ఉండకూడదు స్వామి? మాయా రాగం. రాగము అంటే అటాచ్మెంట్స్. అటాచ్మెంట్స్ అంటే అది లేకపోతే నేను ఉండలేననే భావం ఉంటుంది కదండి. ఆ రాగం ఒకటి. మాయ. మాయ అంటే లేని దానిని కల్పించి ఊహించుకోవటం. మనస్సుకు అదొక లక్షణం. అక్కడ ఏం ఉండదు, కానీ తనే కల్పించి ఊహించుకుంటుంది మాయ. రాగం అంటే ఫలానాది లేకపోతే నేను ఉండలేననే భావం. ఈ 2 కాలుష్యాలు కానీ లేకపోతే అంతఃకరణం అనేది శౌచాన్ని పాటిస్తుంది అంటాడు. సో ఈ రకంగా ద్వివిధం అంటాడు ఆయన, 2 రకాలు. బయట శౌచాన్ని పాటించాలి, లోపట కూడా శుచిత్వాన్ని పాటించాలి అంటారు. పెద్దవాళ్ళు అంటారు అన్ని శుచుల కన్నా, ఇంకొక సుభాషితంలో చెప్తారు, పెద్ద శుచి ఏంటండి అంటే అర్ధ శుచి అట. అందులో ఏమంటారే తెలుసా అండి, మన డబ్బు కానీ మనం ఫెయిర్ మీన్స్ లో ఆర్జిస్తే అర్ధ శుచి అంటే అది. మన మన మనీ ఉంటుంది కదండి, ఫెయిర్ మీన్స్ లో మనం ఆర్జిస్తే అంటే వాడు శుచి అయినట్టు. మెయిన్ ధన అక్కడ మనిషిని పాడు చేస్తేది ప్రధానమైన ఎలిమెంట్ ఏంటండి అంటే ధనం. ఇంకా మనం పెద్దగా ఎలాబరేట్ చేయవలసిన అవసరం లేదు. అందరూ కాలుష్యానికి గురి అవుతున్నది పరధనాన్ని ఆశించబట్టే. కాబట్టి ధనం కానీ శుభ్రం చేసుకున్నామండి అంటే మన వ్యవహారం అంతా, మా స్వామీజీ జోక్గా భలేగానే, సబ్బుతో స్నానం చేశాను స్వామి, శుభ్రంగా ఉన్నాను అంటాం. కానీ ఆ సబ్బు ఏ డబ్బుతో కొన్నావు అంటారు. మంచి డబ్బుతో కొంటే ఇట్ ఈస్ ప్యూర్. కాబట్టి ధనం అని కొంతమంది ఆ రకంగా పెద్దవాళ్ళు భాష్యం చెప్పడం జరుగుతుంది. తర్వాతది అద్రోహం.
అద్రోహం అంటే పరపీడ అభావం. ఎవరికి కూడా నేను డిస్ట్రాయ్ చెయ్యాలి అనే భావాన్ని లేకుండా ఉండడం. ఇంకొకరి నాశనాన్ని కోరుకోకుండా ఉండడం అద్రోహం. ఎవరు నాశనం అవ్వకూడదు. అందరూ ఉండాలి. అందరూ బాగుండాలి. అబ్సెన్స్ ఆఫ్ శత్రుభావము అంటారు. శత్రుభావం ఉండకూడదంట ఎవరిపైన. అద్రోహం. ఆఖరి దైవీ లక్షణం ఏంటి స్వామి అండి అంటే నాతి మానిత అన్నారు స్వామి. నా అతిమానత్వాన్ని కలిగి ఉండకపోవడం. అతిమానత్వం అంటే నా అంత గొప్పవాళ్ళు ఎవరు లేరు, దాని పేరు అతిమానం. పూజ్య అతిశయ భావన అంటారు శంకరాచార్య. మీరెవరండి అంటే నేను పూజ్యుడిని అని ఆయన. పూజ్య అతిశయ భావన, తనకు తానే పూజ్యుడిగా అతిశయుడిగా కల్పించుకునే భావం ఉంటుంది, అది అతిమానం అంటారు. అది లేకుండా ఉండటం నాతిమానం. మీరు ఎవరండి అంటే మిస్టర్ ఐ నో ఆల్, ఇంకెవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు. ఏమండి వినరండి అంటే నాకు అన్ని తెలుసు. ఇది గొప్ప ప్రమాదకరమైన జబ్బు కదండి. రావణాసురుడు ఇట్టాగే ఉండేవాడు. ఎంతమంది చెప్పారో సీతను పట్టుకెళ్ళి అప్పచెప్పారా కులనాశనం అయిపోతుందని. మండోదర చెప్పింది, మంత్రులు చెప్పారు, సోదరుడు చెప్పాడు, హనుమంతుడు చెప్పాడు, అంగదుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు. కానీ వాడు వినలే. ఎందుకు వినలేదండి అంటే నా అంతటి వాళ్ళు ఎవరు లే, ఆయనకి ఏముంది, అంతా నా వైపే ఉంది అంటుంది. ఆయన వైపు ధర్మం ఉంది, నీ వైపు అధర్మం ఉంది, నువ్వు అది పట్టించుకోలే. కాబట్టి అతిమానం. స్పిరిచువాలిటీలో అయితే అతిమానం అసలు ఉండకూడదు అని ఆయన ఒక సెంటర్ గురించి చెప్పేవారు. ఎవరు? గురూజీ. ఒక సెంటర్లో అంట, ఒక చిన్మయ మిషన్ సెంటర్లో అంట అందరూ ఆర్మీ వాళ్లే కమిటీ మెంబర్స్ అండి. ఆర్మీలో పెద్ద పెద్ద పోస్టులు చేసి వచ్చిన కల్నల్లు, బ్రిగేడియర్లు, కమాండర్లు వీళ్ళందరూ చిన్మయ మిషన్ కమిటీలో ఉండేవారు. అక్కడ మిషన్ కమిటీ అప్పుడు రాసుకుంటారు కదండి, సెక్రటరీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని. అక్కడ ప్రతిదానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెక్రటరీ అనుకోండి, రామచంద్రరావు బ్రిగేడియర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, కృష్ణారావు కల్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇలాగే రాసుకునేవారు. గురూజీ అన్నారంట, మీరు చిన్మయ మిషన్ లో పనిచేస్తున్నారా, ఆర్మీలో పనిచేస్తున్నారా, ఇవన్నీ ఎందుకు, అతిమానం ఇదంతా. రామచంద్రరావు చిన్మయ మిషన్ సెక్రటరీ ఉంచండి అంతే. కల్నల్ రామచంద్రరావు చిన్మయ మిషన్ సెక్రటరీ, బ్రిగేడియర్ అందులోని కూడా వాళ్ళు అనుకునేవారు చిన్న గ్రేడ్ ఆయన ఎవరు, ఆయనకి ఏదో జాయింట్ ట్రెజరర్ అనుకోండి. ఏమండి మీరు వెళ్ళి ఆయనతో, స్వామీజీ ఆయన బ్రిగేడియర్ స్వామి. గురూజీ బ్రిగేడియర్ ఇన్ ఆర్మీ, మిషన్ లో అందరమే ఒకటే, ఎక్కడ కూడా భయపడతావేమిటి నువ్వు అని. వాళ్ళు అలా అంటే మెల్లగా కొంచెం కొంచెం మార్పు వస్తుంది. ఇవన్నీ మనకి ఉన్న లక్షణాలే, మనమేమి ఇవన్నీ పుట్టుకతో పుట్టే లక్షణాలు అని ప్రారంభించాడు కృష్ణుడు. పుట్టుకతో మనం పుట్టగలమా? వీటితో పుడితే ఇక్కడ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మెల్లగా ఈ మానం ఏదైతే ఉంటుందో అతిమానం కొన్నిటి దగ్గర మనం విడిచిపెట్టాలండి. ముఖ్యంగా ఈ భావం కానీ విడిచిపెట్టామండి అంటే మనస్సు బాగా శాంతిస్తుంది. కొన్ని ప్రాంతాల దగ్గర మనం ఎవరమో తెలియకూడదు. గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం పెరాఫెర్నియా ప్రకటించవలసిన అవసరం లేదు. గుడి దగ్గర స్వామివారి దాసులు అంతే. లేదంటే ఇంకొక దగ్గరికి ఎక్కడికో వెళ్ళామనుకోండి, ఎక్కడ ముఖ్యంగా మహాత్ములు సాధువుల దగ్గర ఉన్నప్పుడు మనం ఏదో డస్ట్ పడి ఉన్నట్టు ఉండాలి. అక్కడ దుమ్ము పడి ఉంటే ఎలా ఉంటుందో అంతటి అనకవుని కలిగి ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ మన హంగు ఆర్భాటాలు ఇవన్నీ మనం ప్రకటిస్తే నష్టమేంటి స్వామి ఏంటి అంటే అసలు వాళ్ళ జ్ఞానం మనలోకి ఎంటరే కానివ్వం, తలుపులు మనమే వేసుకొని కూర్చుంటాం. మానమే జ్ఞానాన్ని అడ్డుతారు, మానరాహిత్యమే జ్ఞానాన్ని అలౌ చేస్తారు. దానికి సహకారం చేసేది సేవ, త్యాగం ఇత్యాదుల అభిమానం కలిగి ఉండదు. కాబట్టి అర్జున, భవంతి సంపదీం దైవీం అభిజాతస్య భారత, హే భారత, ఈ దైవీ సంపదతో మహాత్ములందరూ పుడతారు అని చెప్తారు. మనం పూజ్య గురుదేవుల యొక్క అష్టోత్తర శతనామావళి చూస్తే ఇవన్నీ కూడా ఆయన అష్టోత్తర శతనామాలు ఉంటాయి. ఓం క్షమాశీలాయ నమః, ఓం ధైర్యప్రదాయ నమః, ఓం ధీరాయ నమః, ఓం భయనాశనాయ నమః. కాబట్టి ఇవన్నీ ఎవరిలో ఉంటాయి స్వామి అంటే భగవంతుడు చెప్పాలనుకుంటుంది ఆ దివ్య పురుషుల యొక్క వెల్త్, ఇది సంపత్తి.
మరి మనకెందుకు చెప్తున్నారు స్వామి అంటే, ఇవి చెప్తున్నప్పుడు మనకి ఇన్స్పిరేషన్ రావాలి. ఆహా! ఎంత మంచి సుగుణాలు కలిగి ఉంది. ఎంత మంచి శుభలక్షణాలు కలిగి ఉన్నారని మనకి వాటిని పాటించాలి అనే కుతూహలం కలగాలి. ఈ రోజుకి కూడా రాముడికి ఎందుకండి మనం గుడి కట్టి పూజ చేస్తాం? ఈ శుభలక్షణాలు ఉండబట్టే. ప్రపంచమంతా వాళ్ళ వెనకతలు తరతరాలుగా ఎందుకు పరుగులు పెడుతుంది అంటే, సీతమ్మ ఈ దివ్య లక్షణాలు కలిగి ఉంది. కాబట్టే అందరికీ అమ్మ అయిందావిడ. కాబట్టి అర్జున, ఈ లక్షణాలు వారికి సిద్ధ లక్షణాలు, మనకి సాధనలు. ఈ రకంగా దైవీ సంపత్తి ఈరోజు చూసాం. రేపటి నుంచి దీనికి అపోజిట్ ఆసురీ లక్షణాలు వస్తాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. రేపటి సత్సంగంలో